అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అమల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం స్త్రీ శక్తి. అంటే మహిళలకు బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. సో దీనికి గాను నిజానికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అయితే జిల్లాల వరకు, ఆ జిల్లాలకే పరిమితం చేస్తామని చెప్పారు. కానీ పథకం అమలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఓన్లీ ఆధార్ కార్డు ఉంటే చాలు. క్యాస్ట్కి సంబంధం లేదు, ఇన్కమ్కి సంబంధం లేదు. ఎవరైనా సరే జస్ట్ వాళ్ళ ఆధార్ కార్డు పట్టుకొని ఇచ్చాపురంలో బస్సు ఎక్కి కుప్పం వరకు వెళ్ళొచ్చు, తిరుపతిలో బస్సు ఎక్కి ఇచ్చాపురం వరకు వెళ్ళొచ్చు, పలాస వరకు వెళ్ళొచ్చు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా తిరిగేయచ్చు. సో దీనికి ప్రభుత్వం ఈ నెల రోజుల్లో 233 కోట్లు ఖర్చు చేసింది సబ్సిడీ రూపంలో, మహిళలకు సబ్సిడీ రూపంలో. అలాగే 6,17,00,000 మంది ఇప్పటి వరకు ట్రావెల్ చేశారు. ఈ పథకం అమల్లోకి వచ్చి కరెక్ట్గా నెల రోజులు అవుతుంది, 30 రోజులు అవుతుంది. సో ఈ నెల రోజుల ప్రగతి ఎలా ఉంది అనే దాని మీద మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ప్రభుత్వం కూడా ఈ పథకం అమలు విషయంలో కంప్లీట్గా సక్సెస్ అయింది. మహిళల్లో మంచి పాజిటివ్ వస్తుంది. మహిళలు కూడా ఈ పథకాన్ని ఓన్ చేసుకున్నారు, సద్వినియోగం చేసుకుంటున్నారు. నిజానికి కర్ణాటక, తెలంగాణ లాంటి మన పక్క రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలవుతోంది. అక్కడికంటే ఇక్కడ సక్సెస్ బాగుంది, ప్రభావితంగా ఉంది, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని ప్రభుత్వం చెప్తున్నారనమాట. సరే, వీళ్ళు ఇప్పుడు వరకు ఎంత ఖర్చు పెట్టారనేది చూస్తే ఈ పథకం స్టార్ట్ అయిన మొదటి రోజు అంటే ఆగస్టు 15వ తేదీన కేవలం 76,000 మందే ట్రావెల్ చేశారు. ఆగస్టు 16వ తేదీన మాత్రం 10,85,000 మంది ట్రావెల్ చేశారు. ఆగస్టు 17వ తేదీన 15,47,000 మంది ట్రావెల్ చేశారు. అలా హయ్యెస్ట్ అయితే ఆగస్టు 25వ తేదీన ఆ ఒక్కరోజే 23 లక్షల మంది ట్రావెల్ చేశారనమాట. అలాగే సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి సెప్టెంబర్ 1వ తేదీన 25 లక్షల మంది ట్రావెల్ చేశారు. సెప్టెంబర్ 13వ తేదీన 24,69,000 మంది. సెప్టెంబర్ 14వ తేదీన అంటే నిన్న 23,44,000 మంది. సెప్టెంబర్ 3వ తేదీన 24,11,000 మంది. ఇట్లా యావరేజ్గా రోజుకు ఒక 20 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు ఫ్రీ బస్సులో. దీనిలో ప్రభుత్వం కూడా యావరేజ్గా రోజుకి ఒక 7 కోట్ల వరకు ఖర్చు చేస్తుందన్నమాట. హయ్యెస్ట్ ఇప్పుడు వరకు వీళ్ళు ఇచ్చిన సబ్సిడీ హయ్యెస్ట్ ఎప్పుడంటే ఆగస్టు 30వ తేదీన ప్రభుత్వం సబ్సిడీ రూపంలో 8.5 కోట్ల వరకు ఖర్చు చేసింది. అలాగే సెప్టెంబర్ నెలలో చూసుకుంటే సెప్టెంబర్ 1వ తేదీన 9,70,00,000 అండ్ సెప్టెంబర్ 13వ తేదీన 9,72,00,000, సెప్టెంబర్ 14వ తేదీన 9,30,00,000 ఇలా చేశారు. సో ఓవరాల్గా ఆగస్టు 15వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఆగస్టు 31వ తేదీ వరకు 115 కోట్లు వ్యయం చేస్తే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు 117.5 కోట్లు వ్యయం చేశారు. ఓవరాల్గా 233 కోట్లకు పైగా ఈ స్కీమ్ కోసం ఖర్చు చేశారు. ఇందులో రేషియో కూడా స్త్రీ పురుష నిష్పత్తి అంటే ఒక బస్సులో చూసుకుంటే ఉమెన్ మెన్ రేషియో 63 మహిళలు ఉంటే 37 పురుషులు ఉంటున్నారన్నమాట. సో యావరేజ్గా 65-35 ఉంది స్త్రీ పురుష రేషియో ఒక బస్సులో. 90% వరకు బస్సులు ఫుల్ అవుతున్నాయి. అయితే ఈ 233 కోట్లు పేద మహిళలకు ఇచ్చాం కదా, మహిళలు ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు కదా, సో ఈ పథకం సక్సెస్ అయినట్టే అని ప్రభుత్వం చెప్పుకోవడానికి బాగుంటుంది. ప్రభుత్వం వాళ్ళు చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే మహిళలకు 233 కోట్లు పరోక్షంగా లబ్ధి చేకూర్చినట్టే కదా. అయితే దీని ప్రభావం ఏపీఎస్ఆర్టీసీ మీద ఎంత మేరకు పడుతుంది? ఈ నెల రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీ 233 కోట్లు లాస్ అయినట్టే కదా. మన రాష్ట్రంలో సగటున ప్రతి డిపో కూడా నెలకి 5 నుంచి 7 కోట్ల వరకు లాస్ అవుతుంటాయి ఆర్టీసీ డిపోలు, రకరకాల కారణాలతో. పూర్తి లాభాల్లో నడిచే డిపోలు ఏమీ ఉండవు. సో ఈ నష్టాలన్నీ కూడా సీజన్లో కవర్ చేసుకుంటారు. దసరా సీజన్ వస్తుంది కదా, సంక్రాంతి సీజన్ వస్తుంది కదా, సో ఫెస్టివల్ వీకెండ్స్ వస్తాయి కదా, ఆ సీజన్లో కవర్ చేసుకుంటారు. కవర్ చేసుకొని నష్టాలను కాస్త పూడ్చుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వచ్చిన దాని వలన ఆర్టీసీకి ఇంకా ఎక్కువ నష్టం అవుతుంది. సో ఆర్టీసీలో ఖర్చు తగ్గించడానికి ఎలక్ట్రానిక్ బస్సులని, ఆ బస్సులని, ఈ బస్సులని తీసుకొస్తున్నారు. సో అలాగే
ఓన్లీ ఈ స్కీమ్ను కూడా 5 రకాల బస్సులకే పరిమితం చేశారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో వీటికే పరిమితం చేశారు. సూపర్ లగ్జరీకో లేదంటే ఇంద్రానో వెన్నెలో ఆ సర్వీసులకి ఇవ్వట్లేదు. ఎవరు కూడా ఇవ్వలేరు కూడా, ఇస్తే ఎత్తిపోవాలి. సో ఇట్లా ఈ స్కీమ్లో లిమిటేషన్స్ ఉన్నాయి. ట్రావెల్ చేస్తున్న మహిళల్లో పాజిటివ్ ఉంది, మహిళలు ఖచ్చితంగా చెప్పుకుంటున్నారు. ప్లస్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇదిగో అమ్మ మీరు ఇక్కడ నుంచి ఇక్కడ టికెట్ తీసుకున్నారు, నిజానికి ఈ టికెట్ విలువ 250 రూపాయలు, కానీ మీకు ప్రభుత్వం పూర్తిగా సబ్సిడీ ఇస్తుంది. ప్రభుత్వం నుంచి మీకు 250 రూపాయలు సబ్సిడీ రావడం వల్ల మీకు 0 రూపాయలు మాత్రమే టికెట్ ఛార్జ్. అంటే వాళ్ళకి అర్థమయ్యేలా టికెట్ తీసుకున్న ప్రతి మహిళకి కూడా వాళ్ళు ఎంత లబ్ధి పొందారనేది అర్థమయ్యేలాగా ప్రభుత్వం చెప్పడంతో కాస్త బెనిఫిట్ వాళ్ళకు అందుతున్న బెనిఫిట్ విషయంలో వాళ్ళకి క్లారిటీ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాలి, ఒకటి ఆర్టీసీ నష్టాలు పెద్ద సమస్యగా ఇప్పటికిప్పుడు ఈ నెల రోజుల్లో తెలియదు, కానీ ఒక 6 నెలల తర్వాత ఆ గుదిబండ ఎంత అనేది తెలుస్తుంది. ఆర్టీసీని డిపార్ట్మెంట్ని నడపడం కష్టమవుతుంది, ఎందుకంటే అది సెపరేట్ కార్పొరేషన్, అది పూర్తిగా ప్రభుత్వంలో లేదు. అలాగే రెండోది ఆటో వాళ్ళకి ఉపాధి పోతుంది, ఆటో వాళ్ళకి ఆదాయం తగ్గుతుంది. దాని ఆదాయం తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి సంవత్సరానికి 15,000 వాహన మిత్ర రూపంలో ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అది ఒక మూలకు కూడా రాదు. వాళ్ళు 2 నెలల్లో 15,000 అంటే వాళ్ళు నెలకు సుమారుగా 10,000 కోల్పోయారు అనుకోండి ఆదాయం. ప్రభుత్వం ఇచ్చే 15,000 ఎంతవరకు వాళ్ళకి? నెల 15 రోజులు నష్టపరిహారం అనుకోవచ్చు. మిగిలిన 10 నెలలు వాళ్ళకి నష్టమే కదా. సో ఆటో వాళ్ళకి ఉపాధి పోతుంది అనేది కూడా వాస్తవం. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే 15,000 తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ప్లస్ ఈ సీట్ల కోసం గొడవలు అవి ఇవి కూడా ఎక్కువైపోయినాయి. అవసరం లేకపోయినా మహిళలు తిరగడం ఎక్కువైపోయింది. ఊరికే తిరగడం కూడా ఈ వీకెండ్లో సాధారణంగా అయితే ఫ్రీ లేదనుకోండి వెళ్ళరు. ఫ్రీ వచ్చేసరికి వీకెండ్ వచ్చేసరికి శనివారం పొద్దున్న మధ్యాహ్నం బయలుదేరుతున్నారు, ఆదివారం సాయంత్రానికో సోమవారం పొద్దున్న రిటర్న్ అవుతున్నారు. ఇవి ఒకటి ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. సో ఇవి కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్రభుత్వం హ్యాండ్లింగ్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది, ప్రస్తుతానికైతే పాజిటివ్గానే ఉంది. థ్యాంక్ యూ.